Hello and welcome guys. Welcome to this lecture. This is Kola Harikrishna. In this session we are going to discuss some of the problems under bank reconciliation statement. So bank reconciliation statement lo ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 5000 ఇచ్చారు, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్ బుక్ 4200 ఇచ్చారు. సో డిఫరెన్స్ 800 వచ్చింది. ఆ 800 డిఫరెన్స్ రావడానికి గల రీజన్స్ ఇవన్నీ. ఈ రీజన్స్ మనం ఒక స్టేట్మెంట్ లో డ్రా చేయాలి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ 2400, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్ 1200, collection charges debited by bank not recorded in cash book 100, interest charged by bank not recorded in cash book 300, checks dishonored debited by bank not in cash book 400, interest directly received by bank not entered in cash book 400. So ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ని, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్ బుక్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో చూసుకోవాలన్నమాట. సో వర్కింగ్ నోట్ చేద్దాం. సో ఓడి బ్యాలెన్స్ ఇచ్చారు, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, పాస్ బుక్ ఇచ్చారు. డిఫరెన్స్ ఏందో మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ సపోజ్ మనం ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అప్రోచ్ అయితే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్ బుక్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఎంత ఇచ్చారు? ఇది 5000 ఇచ్చారు, ఇది 4200 ఇచ్చారు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ 2400. సో మనం చెక్స్ ఇష్యూ చేసాం కానీ పేమెంట్ కి ప్రెజెంట్ చేయలేదు. సో ఆల్రెడీ ఇక్కడ మన బ్యాలెన్స్ ఏంటి? ఓడి బ్యాలెన్స్ ఉంది. ఈ ఓడి బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం చెక్స్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది? ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ పాస్బుక్ లో బ్యాంక్ లో ప్రెజెంట్ చేసింటే పాస్బుక్ లో కూడా మన ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యేది. సో ప్రెజెంట్ చేయలేదు కాబట్టి పాస్బుక్ లో మన ఓడి బ్యాలెన్స్ ఎలా ఉంది? కాన్స్టెంట్ గా ఉంది, అంటే పెరగలేదు. ఓకే, సో డౌన్ ఫాల్ లోనే చూపిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. సో మనం చెక్స్ డిపాజిట్ చేసాం. సో బ్యాంక్ లో చెక్స్ డిపాజిట్ చేస్తే మన ఓడి బ్యాలెన్స్ ఏమవుతుంది అంటే మన కస్టమర్స్ నుంచి మనకు వచ్చిన చెక్స్ ని మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. అంటే ఏంటి? బ్యాంక్ కి మనం డబ్బులు పే చేసినట్లుగా కన్సిడర్ చేస్తే మన ఓడి బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఏమో డిక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇది ఎందుకు డిక్రీజ్ అయింది అని అంటే చెక్స్ డిపాజిట్ చేసినట్టుగా మనం రాసుకున్నాం. సో ఓడి బ్యాలెన్స్ మనకు తగ్గినట్టుగా తెలుస్తుంది, కానీ చెక్స్ క్లియర్ చేయాల. ఒకవేళ చెక్స్ క్లియర్ చేసిందంటే పాస్బుక్ లో కూడా ఓడి బ్యాలెన్స్ తగ్గేది. సో నెక్స్ట్ కలెక్షన్ చార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో కలెక్షన్ చార్జెస్ బ్యాంక్ డెబిట్ చేసింది, పాస్బుక్ లో కలెక్షన్ చార్జెస్ బ్యాంక్ డెబిట్ చేసింది. సో పాస్బుక్ లో కలెక్షన్ చార్జెస్ చేస్తే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ పెరుగుతుంది కదా. ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ పెరుగుతుంది, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ చార్జ్ చేసింది, ఓడి బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేసింది అనుకుందాం. అంటే ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయినట్లే కదా. ఓడి బ్యాలెన్స్ increase, OD balance as per passbook high, OD balance as per cash book low. Checks dishonored debited by bank not in cash book. So ఇదేంటి అంటే ట్రాన్సాక్షన్ మనం చెక్స్ ఇష్యూ చేసాం. చెక్స్ ఇష్యూ చేస్తే ఈ చెక్స్ ఇష్యూ చేసాం కదా, ఈ చెక్స్ ఇష్యూ చేస్తే దాంట్లో ఒక 400 డిజానర్ అయ్యాయి అనుకుందాం. సో 400 డిజానర్ అయితే అదేమవుతుంది? మనకి రిటర్న్ వచ్చేస్తాయి. సో మనం చెక్స్ ఇష్యూ చేసినప్పుడు ఎలా కన్సిడర్ చేసాం దాన్ని? చెక్స్ ఇష్యూ చేసినప్పుడు ఎలా కన్సిడర్ చేసామంటే పేమెంట్ లాగా కన్సిడర్ చేసాం. సో మనం పేమెంట్ చేసామని రాసుకున్నాం, క్యాష్ బుక్ లో పేమెంట్ అయిపోయినట్టుగా రాసుకున్నాం. బట్ ఇక్కడ ఏం జరిగింది అనేది మనకు రిటర్న్ వచ్చేసింది. సో అది పేమెంట్ అవ్వలేదు. ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఓడి బ్యాలెన్స్ చెక్స్ డిజానర్డ్ అంటే బ్యాంక్. సో చెక్స్ డిజానర్ అయినప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ పాస్బుక్ బ్యాలెన్స్ ఏమో ఓడి బ్యాలెన్స్ కదా. సో ఓడి బ్యాలెన్స్ హై, క్యాష్ బుక్ లో. ఓకే, ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. సో ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై బ్యాంక్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునింది మన తరపున బ్యాంక్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునింది అంటే అది ఓడి బ్యాలెన్స్ తగ్గింది. అంటే మన ఇంట్రెస్ట్ బ్యాంక్ లో క్రెడిట్ అయింది. అంటే బ్యాంక్ లో క్రెడిట్ అయినప్పుడు ఏమవుతుంది?
బ్యాంక్ లో క్రెడిట్ అయినప్పుడు ఓడి బ్యాలెన్స్ తగ్గుతుంది. సో ఓడి బ్యాలెన్స్ తగ్గింది అంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ లో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ హై. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కన్సిడర్ చేసినప్పుడు ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ని మనం అప్రోచ్ అవ్వాలి. అంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ డిక్రీజ్ అయితే మైనస్, ఇంక్రీజ్ అయితే ప్లస్, ఇంక్రీజ్ అయితే ప్లస్. ఓకే, అట్లా ఇవన్నీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం చేస్తే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ లో సో ఓడి బ్యాలెన్స్ కదా, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కన్సిడర్ చేస్తాం. ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 5000. దీనికి మనం మైనస్ చేయాల్సినటువంటి ఒకసారి ఫస్ట్ యాడ్ చేయాల్సినటువంటి యాడ్ చేసుకుందాం. ఏవేవి యాడ్ అవుతున్నాయి? బి యాడ్ అవుతుంది, సి యాడ్ అవుతుంది, డి యాడ్ అవుతుంది, ఈ యాడ్ అవుతుంది. ఓకే, అండ్ ఏఎఫ్ మైనస్ అవుతుంది. సో బి ఏంటి? చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. సో చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్ ఎంత? 1200. Next, collection charges debited by bank not recorded in cash book. Okay, next అంటే collection charges. So collection charges ఎంత అండి? collection charges 100. And next, interest charged by bank not recorded in cash book. Interest charged by bank not recorded in cash book 300. And next, checks dishonored debited. Okay, మనం ఇష్యూ చేసిన చెక్స్ డిజానర్ అయ్యాయి. సో మనం ఇష్యూ చేసిన చెక్స్ డిజానర్ అయ్యాయి. సో చెక్స్ డిజానర్ అయినప్పుడు ఏం చేస్తాం మనం? 400. అండ్ నెక్స్ట్ ఇది ఎంత అయింది ఇక్కడికి? 1200, 1300, 1600, 2000. అంటే టోటల్ ఇది 7000. అండ్ నెక్స్ట్ లెస్ చేయాల్సినవి చెక్స్ ఇష్యూడ్ but not presented for payment. So checks issued but not presented for payment to 2400. And next, ఇది interest directly received by bank not entered in cash book. Interest directly received by bank. So interest directly received by bank not entered in cash book. $400. So ఇదంతా 2800. సో 7000 లో నుంచి 2800 తీసేస్తే ఎంత? 4200. ఇదే కదా అక్కడ మనకి ఇచ్చింది బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 4200. సో ఇక్కడ మనం చేసింది ఏంటి అని అంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కన్సిడర్ చేసాం 5000, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కన్సిడర్ చేసాం 4200. సో ఈ మధ్య 800 డిఫరెన్స్ ఎలా వచ్చింది, ఆ డిఫరెన్స్ రావడానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి ఆ రీజన్స్ అన్నిటిని ఇక్కడ లిస్ట్ చేస్తాం. సో ఆ రీజన్స్ ఏంటివి అని అంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. సో చెక్స్ మనం డిపాజిట్ చేసాం కానీ అవి క్లియర్ అవ్వలేదు. సో చెక్స్ డిపాజిట్ చేసినప్పుడు ఏంటి అంటే ఇక్కడ మెయిన్ గా వాడు ఇచ్చింది ఓడి బ్యాలెన్సా బ్యాంక్ బ్యాలెన్సా కన్సిడర్ చేయాలి. సో ఫేవరబుల్ బ్యాలెన్సా అన్ఫేవరబుల్ బ్యాలెన్సా కన్సిడర్ చేసినప్పుడు ఒకవేళ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఓడి బ్యాలెన్స్ ఇస్తే కనుక, సో ఓడి బ్యాలెన్స్ అంటే ఏంటి అని అంటే బ్యాంకులో మన లిమిట్ కి మించి మనం
ఎక్స్ట్రా డ్రా చేసిన అమౌంట్ ఓడి బ్యాలెన్స్ అంటే. సో మన లిమిట్ అంటే బియాండ్ 0. సో ఫర్ సపోజ్ మనకు లిమిట్ లేకపోయినా, మన అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా మనం యూజ్ చేసుకోవడానికి, ఎక్స్ట్రా అమౌంట్ యూజ్ చేసుకోవడానికి, ఫర్ సపోజ్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ రన్ అవ్వడానికి ఎవ్రీ బ్యాంకు బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి కొంత లిమిట్ ఇస్తారనమాట. ఆ లిమిట్ నే మనం ఓడి అంటాం, ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. సో ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఏంటిది, బ్యాంక్ కి మనం ఉన్న అప్పు, అంటే బ్యాంక్ దగ్గర నుంచి మనం తీసుకున్న అప్పు అనుకుంటే, మనం అగైన్ బ్యాంక్ తరపున మనం పేమెంట్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఆల్రెడీ మనకు ఓడి బ్యాలెన్స్ ఉంది, మనం చెక్స్ ఇష్యూ చేసాం. అంటే ఓడి బ్యాలెన్స్ ఉన్నప్పటికీ చెక్స్ ఇష్యూ చేసామంటే ఏంటి, వీఆర్ రిక్వెస్టింగ్ ద బ్యాంక్ టు పే అడిషనల్ అమౌంట్. ఓకే, అంటే ఈ ఓడి బ్యాలెన్స్ ఉన్నప్పటికీ మనం చెక్స్ ఇష్యూ చేసామంటే ఇంకొంచెం పే చేయమని, అంటే మన తరపున ఇంకొంచెం పే చేయమని అడుగుతున్నాం అనమాట. అది చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే. సో ఇక్కడ చెక్స్ ఇష్యూ చేసినప్పుడు ఏమైంది, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది, కానీ ఇక్కడ క్లియర్ అవ్వలేదు కాబట్టి ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కాన్స్టెంట్ గా ఉంది. బట్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. సో చెక్స్ మనం డిపాజిట్ చేసాం. చెక్స్ డిపాజిట్ చేసామంటే మనకు ఆల్రెడీ కస్టమర్స్ దగ్గర నుంచి కొన్ని చెక్స్ వచ్చాయి, ఆ చెక్స్ ని బ్యాంక్ కి డిపాజిట్ చేస్తున్నాం. సో ఈ సిచ్యువేషన్ లో బ్యాంకర్ ఏం చేస్తాడు, ఆల్రెడీ మన దగ్గర ఓడి బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆ ఓడి బ్యాలెన్స్ కి దీన్ని సెట్ ఆఫ్ చేసుకుంటాడు. అంటే ఫస్ట్ ఓడి బ్యాలెన్స్ కి కట్ చేసుకుంటాడు. ఫర్ సపోజ్ ఓడి బ్యాలెన్స్ 7,000 ఉందనుకుంటే, మనం 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ చెక్స్ 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ చెక్స్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే, ఫస్ట్ ఏం చేస్తాడంటే ఈ ఓడి బ్యాలెన్స్ ని వాడు తీసేసుకుంటాడు, ఈ ఓడి బ్యాలెన్స్ ని సెట్ ఆఫ్ చేసుకుంటాడు. ఇప్పుడు బ్యాంక్ మనకి ఎంత ఇస్తుంది, 3,000 ఇస్తుంది. బ్యాలెన్స్ 7,000 ఏమైంది, ఈ 7,000 ని వాడు ఓడి బ్యాలెన్స్ కింద కన్సిడర్ చేసుకున్నాడు అనమాట. ఓకే, సో ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుంది అంటే, మన చెక్స్ మనకు వచ్చిన చెక్స్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే మన ఓడి బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ డిపాజిట్ చేసాం కాబట్టి ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ డిక్రీజ్ అయినట్టుగా రాసుకున్నాం, కానీ బ్యాంక్ క్లియర్ చేయలేదు కాబట్టి ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేది కాన్స్టెంట్ గా ఉండిపోయింది. నెక్స్ట్ కలెక్షన్ చార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో కలెక్షన్ చార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అంటే ఏంటి, సో మనకి ఏదైనా కొంతమంది డెటార్స్ నుంచి డబ్బులు రావాల్సి ఉంది, ఆ డెటార్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ బ్యాంక్ కి మనం ఇచ్చేసాం. ఓకే, సో బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, మన డెటార్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తుంది, ఆ కలెక్ట్ చేసినందుకు కొంత ఛార్జెస్ అనేది ఛార్జ్ చేస్తుంది. అంతే కదా, ఏ బ్యాంకు కూడా మన కోసం ఫ్రీగా పనిచేయదు కదా. సో బ్యాంక్ అనేది కలెక్షన్ ఛార్జెస్ లెవీ చేస్తుంది అనమాట. సో ఈ కలెక్షన్ ఛార్జెస్ బ్యాంక్ లో రికార్డ్ చేశారు. సో అంటే బ్యాంక్ లో రికార్డ్ చేశారంటే ఏంటి, మన ఓడి బ్యాలెన్స్ పెరుగుతుంది. అంటే కలెక్షన్ ఛార్జెస్ అనేది ఎక్స్పెండిచర్సే కదా, మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం ఎక్స్పెండిచర్స్ ఇంకా అవుతే మన ఓడి బ్యాలెన్స్ అప్పులు అనేవి పెరుగుతాయి, ఓడి బ్యాలెన్స్ పెరుగుతుంది. సో అలాగే ఇక్కడ ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ హై ఉంటుంది, అండ్ ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది అంటే, మనం బ్యాంక్ లో లోన్స్ ఉన్నాయో లేదంటే ఓడి ఉందో ఏదో సంథింగ్, బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినప్పుడు మన ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఓడి బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఈజ్ హై, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. సో నెక్స్ట్ చెక్స్ డిజానర్డ్. సో చెక్స్ డిజానర్డ్ డెబిటెడ్ బై బ్యాంక్ నాట్ ఇన్ క్యాష్ బుక్. సో మనం చెక్స్ డిపాజిట్ చేసాం, చెక్స్ డిపాజిట్ చేసినప్పుడు ఏం రాసుకున్నాం, మనం చెక్స్ డిపాజిట్ చేసినప్పుడు ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఏమో తగ్గినట్టుగా రాసుకున్నాం. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ తగ్గినట్టుగా రాసుకున్నాం, బట్ ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ హైలోనే ఉంది. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇప్పుడు ఏమవుతుంది అంటే, చెక్స్ డిజానర్ అయినప్పుడు మీరు పంపించిన చెక్ డిజానర్ అయింది అని చెప్పేసి బ్యాంక్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు అగైన్ మనం ఏం చేస్తాం, మనం పంపించిన చెక్ డిజానర్ అయింది కాబట్టి మన బ్యాంక్ ఓడి బ్యాలెన్స్ అనేది పెరిగింది. ఓకే, చెక్ మనం డిపాజిట్ చేసిన చెక్ హానర్ అయితే ఓడి బ్యాలెన్స్ తగ్గుతుంది. ఓకే, అంటే ఇక్కడ చెప్పాను కదా, ఇలాగా ఓడి బ్యాలెన్స్ తగ్గుతుంది. ఒకవేళ మనం పంపించిన చెక్ డిజానర్ అయితే ఓడి బ్యాలెన్స్ అనేది కాన్స్టెంట్ అలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ చెక్స్ డిజానర్ అయింది కాబట్టి ఓడి బ్యాలెన్స్ ఏమైంది, ఇక్కడ హై ఉంది, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఏమో లో ఉంది అనమాట. ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. సో ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ అంటే, సో బ్యాంక్ మనకి
మనకు రావాల్సిన ఇంట్రెస్ట్ ఫర్ సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ మీదనో ఇంకోటో ఇంట్రెస్ట్ అనేది డైరెక్ట్లీ బ్యాంక్ లో వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఏమో తగ్గింది, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ హై ఉంది. ఓకే, అదనమాట. సో ఇక్కడ మనం ప్రాబ్లం ఎలా చేసామంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కన్సిడర్ చేసి చేసామన్నమాట. ఇప్పుడు ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కన్సిడర్ చేస్తూ కూడా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కన్సిడర్ చేద్దాం. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఎంత, 4200. సారీ ఓకే, 4200. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ తీసుకున్నాం కాబట్టి ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ని అప్రోచ్ అవ్వాలి. సో పాస్బుక్ కన్సిడర్ చేసాం కాబట్టి క్యాష్ బుక్ ని అప్రోచ్ అవ్వాలి. అంటే క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయితే యాడ్, క్యాష్ బుక్ డిక్రీజ్ అయితే మైనస్. ఓకే, అలా చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం యాడ్ చేయాల్సినటువంటివి ఇది యాడ్ చేయాలి, ఇవన్నీ మైనస్ అవుతాయి. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ తీసుకున్నాం, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అప్రోచ్ అవ్వాలి. సో ఇప్పుడు యాడ్ చేయాల్సినటువంటి రాసుకుందాం. ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ 2400. ఇంకా నెక్స్ట్ యాడ్ చేయాల్సింది లాస్ట్ F1, ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. సో ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ received by bank not entered in cash book 400. So ఇదంతా 2800. సో 2800 దీనికి యాడ్ చేస్తే 7000 వచ్చింది. నెక్స్ట్ మైనస్ చేయాల్సినవి, సబ్ట్రాక్ట్ చేయాల్సిన ఐటమ్స్ ఏమున్నాయి, ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్, checks deposited but not cleared 1200. Collection charges debited by bank. Collection charges debited by bank. So collection charges debited by bank enta 100. So interest charged by bank not recorded. So interest charged by bank not recorded 300. Checks dishonored debited by bank not in cash book. So check dishonor అయింది, అది బ్యాంక్ లో డెబిట్ అయింది, క్యాష్ బుక్ లో డెబిట్ అవ్వలేదు. సో దీని ఎఫెక్ట్ ఏంటి, పాస్బుక్ ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ హై, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ లెస్. సో ఇది మైనస్ చేయాలి. చెక్ డిజానర్డ్ ఎంత 400. సో ఇది మొత్తం ఎంత అయింది, 12, 13, 1300, 1600, 2000, 1200,
1600. సో 2000 అండి. సో ఇది 7000 నుంచి మైనస్ చేస్తే 5000 వస్తుంది. ఆ 5000 ఏంటి? ఓడి బ్యాలెన్స్ as per cash book 5000. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 5000 వచ్చేసింది. ఇది మనం ఇక్కడ ఏం చేసామంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కన్సిడర్ చేసాం. ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కన్సిడర్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ని అప్రోచ్ చేయం అనమాట. సో ఓడి బ్యాలెన్స్ కాకుండా ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇస్తే ఎలా చేయాలనే విషయం కూడా చూద్దాం. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇస్తే ఓకే, ఇవి కూడా మారుతాయి ఎఫెక్ట్స్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఓడి బ్యాలెన్స్ కాకుండా నార్మల్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 5000 ఇచ్చారు. అంటే మనం ఫేవరబుల్ బ్యాలెన్స్ తీసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఈ 4200 అనేది ఉండదు. ఓకే, సంథింగ్ డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది. అదంతా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చి మనకు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని దీనికి అప్లై చేస్తే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఎంతో వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ లో చేస్తున్నాం. ఇప్పుడు ఫేవరబుల్ బ్యాలెన్స్ లో చేస్తున్నాం. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ కాబట్టి మన క్యాష్ బుక్ పాస్బుక్ కన్సిడర్ చేస్తే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే చెక్స్ ఇష్యూ చేస్తే మన బ్యాలెన్స్ ఏమవుతుంది అంటే మన బుక్స్ లో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఏమో మనం చెక్స్ ఇష్యూ చేసాం కాబట్టి ఇది లో. చెక్స్ ఇష్యూ అంటే పేమెంట్ అనమాట. సో మనం పేమెంట్ చేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ లో, బట్ అవి పేమెంట్ కి ప్రెజెంట్ చేయలేదు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ హై. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. సో మనం చెక్స్ డిపాజిట్ చేస్తే అవి క్లియర్ అవ్వలేదు. సో చెక్స్ డిపాజిట్ చేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇది క్లియర్ అవ్వలేదు. ఒకవేళ క్లియర్ అయినంటే పాస్బుక్ లో కూడా ఇంక్రీజ్ అయ్యేది. క్లియర్ అవ్వలేదు కాబట్టి పాస్బుక్ లో కాన్స్టెంట్ గా ఉంది. ఓకే, కలెక్షన్ చార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో కలెక్షన్ చార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్, కలెక్షన్ చార్జెస్ అనేవి బ్యాంక్ లో డెబిట్ అయ్యాయి, అవి ఇంకా మనం రికార్డ్ చేయలేదు. సో కలెక్షన్ చార్జెస్ బ్యాంక్ లో డెబిట్ అయ్యాయి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఈజ్ లో అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ అంటే సమ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ డైరెక్ట్ గా కట్ చేసుకుంది అంటే బ్యాంక్ పాస్బుక్ లో ఆ ఇంట్రెస్ట్ రికార్డ్ అయింది అంటే పాస్బుక్ లో ఎక్స్పెండిచర్ రికార్డ్ అయింది అని అంటే పాస్బుక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది అండ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ కాన్స్టెంట్ గా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ చెక్స్ డిజానర్డ్ డెబిటెడ్ బై బ్యాంక్ నాట్ ఇన్ క్యాష్ బుక్. సో చెక్స్ డిజానర్ అయ్యి అవి క్యాష్ బుక్ లో రికార్డ్ చేయలేదు. సో చెక్స్ డిజానర్ అయితే నార్మల్ గా ఇప్పుడు మన బ్యాలెన్స్ ఏంటి అని అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ కాబట్టి ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం ఈ చెక్స్ డిజానర్ చేసినట్టు ఏంటంటే మనం డిపాజిట్ చేసినవి చెక్స్ డిపాజిటెడ్ గాట్ డిజానర్డ్ అనమాట. సో చెక్స్ డిజానర్ అయ్యాయి అంటే ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఈజ్ లో, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈజ్ హై. సో ఇక్కడ ఈ పాయింట్ ఎలా కన్సిడర్ చేయాలి అని అంటే చెక్స్ డిజానర్ అయ్యాయి. ఆల్రెడీ మనం చెక్స్ డిపాజిట్ చేసుకున్నప్పుడు ఎలా రాసుకుని ఉంటాం, చెక్స్ డిపాజిట్ చేసుకున్నప్పుడు క్యాష్ బుక్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇంక్రీజ్ చేసినట్టుగా రాసుకుని ఉంటాం. ఒకవేళ అది క్లియర్ అయ్యింటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కూడా క్లియర్ అయ్యేది. ఓకే, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్
పాస్బుక్ కూడా ఇంక్రీజ్ అయ్యేది. సో ఇక్కడ ఏమైందంటే ఈ చెక్ అనేది డిజానర్ అయింది. ఓకే, అంటే చెక్ బౌన్స్ అయింది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తాం, మన బ్యాలెన్స్ ఏమీ పెరగదు. ఓకే, అంటే బ్యాంకు క్లియర్ చేస్తేనే కదా బ్యాలెన్స్ పెరిగేది. డిజానర్ అయిన చెక్స్ ని బ్యాంక్ ఎలా క్లియర్ చేస్తుంది, క్లియర్ చేయదు. సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేది లో ఉంటుంది. ఓకే, ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. సో ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై బ్యాంక్ ఏం చేసింది అంటే ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునింది, అది మనకు మన బుక్స్ లో రికార్డ్ చేసుకోలేదు. సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఈజ్ హై, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈజ్ లో. ఓకే, ఇది ఎఫెక్ట్ అనమాట. సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కన్సిడర్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ని అప్రోచ్ అవ్వాలి. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే మనకు ఫైనల్ గా కావాల్సిన బ్యాలెన్స్ ఇదే కాబట్టి ఈ పాస్బుక్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో చూసుకుంటే లాస్ట్ కి మనకు వచ్చే అమౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ వస్తుంది అనమాట. సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కన్సిడర్ చేద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం. So bank balance as per cash book. Bank balance as per cash book 5,000. And next ఏ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కన్సిడర్ చేశాం కాబట్టి పాస్బుక్ ని అప్రోచ్ అవ్వాలి. పాస్బుక్ ని అప్రోచ్ అవుతే ఈ ట్రాన్సాక్షన్ యాడ్ అవుతుంది, ఈ ట్రాన్సాక్షన్ యాడ్ అవుతుంది, రిమైనింగ్ అన్ని సబ్ట్రాక్ట్ అవుతాయి. సో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ యాడ్ చేయాలి. చెక్స్ ఇష్యూడ్ but not presented, amount rupees 2,400. Next, last transaction F, interest directly received by bank. So interest directly received by bank ఎంత 400. సో అంతవరకు యాడ్ చేద్దాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాల్సినటువంటి ట్రాన్సాక్షన్స్. ఓకే, రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. బి, చెక్స్ డిపాజిటెడ్ నాట్ క్లియర్డ్. చెక్స్ డిపాజిటెడ్ నాట్ క్లియర్డ్ 1,200. collection charges debited by bank not recorded in cash book. So collection charges ఎంత 100. and next D, checks dishonored debited by bank. Checks dishonored. సో చెక్స్ డిజానర్డ్ ఈ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఏదైనా సరే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్ అన్నా, చెక్స్ డిజానర్డ్ అన్నా, అంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్ అన్నా, చెక్స్ డిపాజిటెడ్ బట్ డిజానర్డ్. ఓకే, చెక్స్ డిపాజిట్ చేసాం, డిజానర్ అయ్యాయి. సో ఏ కండిషన్లో అయినా సరే ట్రీట్మెంట్ అయితే సేమ్ వస్తుంది. అంటే చెక్స్ ఇష్యూడ్ గాట్ డిజానర్డ్ వేరు, చెక్స్ డిపాజిటెడ్ గాట్ డిసానర్డ్ వేరు. సో మనం చెక్స్ ఇష్యూ చేసి ఆ ఇష్యూ చేసినటువంటి చెక్స్ కనుక డిసానర్డ్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంది, చెక్స్ డిసానర్డ్ అని ఇచ్చారు కాబట్టి ఈ డిసానర్డ్ చెక్స్ మనం ఎలా కన్సిడర్ చేయాలంటే మనకు వచ్చిన చెక్స్ ని మనం డిపాజిట్ చేసాం, అంటే చెక్స్ మనం డిపాజిట్ చేసాం, మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసినటువంటి చెక్స్ డిసానర్ అయ్యాయి. ఓకే, అలా కన్సిడర్ చేయాలి ఆ ట్రాన్సాక్షన్ ని. 400. నెక్స్ట్ ఇంట్రెస్ట్, అది ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. అది ఎంటర్ చేయలేదు, అది ఎంటర్ చేద్దాం. ఓకే, ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్
నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ ఎంత 300. సో టోటల్ ఎంత వచ్చింది 1300 ఒక 700 2000. సో 5800 వస్తుంది. అది బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. సో ఇది ఫేవరబుల్ బ్యాలెన్స్ అనమాట. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కన్సిడర్ చేసాం, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అప్రోచ్ చేయమన్నమాట. ఒకవేళ మనం బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కనుక కన్సిడర్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కన్సిడర్ చేయాలి. సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అప్రోచ్ అయినప్పుడు డిక్రీజ్ అయిన ట్రాన్సాక్షన్స్ అన్ని మైనస్ చేస్తాం, ఇంక్రీజ్ అయిన ట్రాన్సాక్షన్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నమాట. సో అది కూడా ఒకసారి రఫ్ గా చూస్తే అది కూడా ఒకసారి రఫ్ గా చూద్దాం. ఇందాక మనకి బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 5800 వచ్చింది. ఆ 5800 ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అది. సో ఇందాక మనకు బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కన్సిడర్ చేసినప్పుడు 5800 వచ్చింది. అది బేస్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ని అప్రోచ్ అవుదాం. సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ని అప్రోచ్ అవడానికి ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే డౌన్ ఫాల్ ఉన్నటువంటి మైనస్ చేసుకుంటాం, అప్వర్డ్స్ ఉన్నటువంటి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ ఏంటివి BCDE. ఓకే, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ బి ఏంటి చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్ ఎంత 1200. సో ట్రాన్సాక్షన్ సి ఏంటి కలెక్షన్ చార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ 100. And next D, interest charged by bank not recorded in cash book 300. And next E, checks dishonored debited by bank not in cash book. So checks dishonored అయ్యాయి, బ్యాంక్ లో డెబిట్ చేశారు, బట్ క్యాష్ బుక్ లో ఆ ఎఫెక్ట్ ఏమీ చేంజ్ చేయలేదు. అది కూడా కన్సిడర్ చేస్తే టోటల్ ఎంత 13, 16, 2000. సో 7800 వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ మైనస్, సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ రిమైనింగ్ 2 ట్రాన్సాక్షన్స్ ని మైనస్ చేయాలి. మైనస్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ ఏంటివి A అండ్ F. A ఏంటి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఎంత 2400. అండ్ F ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ 400. సో ఈ 2800 దీని నుంచి మైనస్ చేయాలి. ఓకే, 2800 మైనస్ చేస్తే 5000 వస్తుంది. ఈ 5000 బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఓకే, దాట్ సింపుల్ ఇట్ ఈస్. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే మనం ట్రాన్సాక్షన్స్ అంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ లో ఏం జరుగుతుంది అని మనం చాలా క్లియర్ గా ఐడెంటిఫై చేయగలిగినప్పుడు స్టేట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ పెద్దగా మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ ఉండదు. అంటే ఏ ట్రాన్సాక్షన్ తీసుకున్నా మనకు క్లియర్ గా ఉండాలి. అంటే అది ఏమైంది, అసలు ట్రాన్సాక్షన్ ఏమైంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏంటి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. మనం చెక్స్ ఇష్యూ చేసాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్స్ ఇష్యూడ్ కి చెక్స్ డిపాజిటెడ్ కి డిఫరెన్స్ ఏందో తెలియాలి. చెక్స్ ఇష్యూడ్ అంటే ఏంటి, మనం ఎవరికైతే పేమెంట్ చేయాల్సిన నెసెసిటీ ఉందో వాళ్ళకి మనం చెక్స్ ఇస్తే దాన్ని చెక్స్ ఇష్యూడ్ అంటాం. చెక్స్ డిపాజిటెడ్ అంటే ఏంటి, మనకు వచ్చిన చెక్స్ ని మనం ఆ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే దాన్ని చెక్స్ డిపాజిటెడ్ అంటాం. ఓకే, ఈ డిఫరెన్స్ ఉంది కదా. అంటే
చెక్స్ ఇష్యూడ్ ఏమో పేమెంట్, చెక్స్ డిపాజిటెడ్ ఏమో మనకు రిసీట్స్ అది మన బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటున్నాం. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, అసలు ట్రాన్సాక్షన్ లో ఏం జరుగుతుంది, ఆ ట్రాన్సాక్షన్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ని ఎలా ఎఫెక్ట్ అవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ని ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ ఫార్మాట్, ఈ వర్కింగ్ నోట్ వేసుకుంటే మాక్సిమం కంప్లీట్ అయిపోయినట్లే. అంటే ఏది ఇంక్రీజ్ అవుతుంది, ఏది డిక్రీజ్ అవుతుంది. ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇస్తే పాస్బుక్ అప్రోచ్ అవ్వాలి, అంటే పాస్బుక్ ఇంక్రీజ్ అయితే యాడ్, పాస్బుక్ డిక్రీజ్ అయితే మైనస్. ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్తే క్యాష్ బుక్ ని అప్రోచ్ అవ్వాలి, క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయితే యాడ్, క్యాష్ బుక్ డిక్రీజ్ అయితే మైనస్ చేసుకుంటాం. ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చినప్పుడు, ఈ ఓడి బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క ఎఫెక్ట్ కూడా మారుతుంది. ఆ ఎఫెక్ట్ మారినప్పుడు కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇస్తే పాస్బుక్ ని అప్రోచ్ అవుతాం, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్తే క్యాష్ బుక్ ని అప్రోచ్ అవుతాం. ఓకే, ఈ అప్రోచ్ కాకుండా ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇస్తే ఎలా అప్రోచ్ అవుతామో సేమ్ అదే విధంగా ఈ ఎఫెక్ట్ అంతా రాసుకొని సేమ్ బుక్ ని కూడా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇందాక మనం చేసిన సమ్లో ఏమొచ్చింది, ఇది ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చారు. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇది ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ గానే కన్సిడర్ చేసి సేమ్ ఎఫెక్ట్ అంటే ఫేవరబుల్, ఈ ఎఫెక్ట్ అనేది ఫేవరబుల్ బ్యాలెన్స్ కి మనం తీసుకున్నాం. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు, డెబిట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తామో అలా తీసుకున్నాం ఈ ఎఫెక్ట్ మొత్తం. సో సేమ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని మనం ఓడి బ్యాలెన్స్ అప్రోచ్ అవ్వాలి అంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు క్యాష్ బుక్ ని అప్రోచ్ అవ్వాలి, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చినప్పుడు పాస్బుక్ ని అప్రోచ్ అవ్వాలి. అంతే, దాంట్లో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ ఉండదు. ఇంకా రిమైనింగ్ ఏ ట్రాన్సాక్షన్స్ ఇచ్చినా కూడా మాక్సిమం 99% ఎఫెక్ట్ అయితే ఇంతే ఉంటుంది. అంటే దాని వలన బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ లో ఎఫెక్ట్ ఏంటి, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ లో ఎఫెక్ట్ ఏంటి, అదొకటి అకౌంటిఫై చేస్తే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ క్లియర్ అయినట్లు. ఓకే.